ఈరోజు స్పెషల్ మసాలా వంకాయ కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. మిస్ అవ్వకుండా చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కగానే 1/2 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేయించుకోవాలి. దాంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఇంకా నేను వంకాయ ముక్కలు ఇలా 4గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఇందులో వేసేసి మంచిగా మగ్గించుకోవాలి. ఇది మగ్గడానికి అయితే ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. అందులో మసాలా ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అది వేడెక్కగానే దాంట్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 3 ఇలాచీలు, 3 లవంగాలు, ఒక 3 వెల్లుల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఇది వేయించుకున్న చల్లారిన తర్వాత వీటిని పొడి చేసుకోవాలి. ఇప్పుడు పొడి చేసుకున్నాక దీంట్లో మన రుచికి సరిపోయేంత ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసుకొని దాంట్లో నానబెట్టిన చింతపండు కూడా వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. కావాల్సి ఉంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచి ఫైన్ పేస్ట్ లాగా అవుతుంది. అండ్ ఇంకా వంకాయలు కూడా మగ్గిపోయాయి. 10 మినిట్స్ పాటు మంచిగా ఆయిల్లో మగ్గిచ్చేసాను. ఇప్పుడు ఆ మసాలాను మొత్తం ఆ వంకాయల పైన వేసేసి ఒక్కసారి కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకుంటే వంకాయలు మంచిగా మగ్గిపోతుంది. అండ్ ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూడండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే వంకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే. అండ్ ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. ఫైనల్గా మనం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడి మసాలా వంకాయ కర్రీ రెడీ. చాలా సింపుల్గా అయిపోయింది కదా. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మాకైతే ఫుల్గా నచ్చేసింది ఇంట్లో అందరికీ. అండ్ నా రెసిపీస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.